సో జమ్మూలో మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు. హసీనా, సో జమ్మూలో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? శ్రీనగర్ లో మన ప్రతినిధి చౌబే వివరిస్తున్న సమయంలోనే పాకిస్తాన్ నుండి వస్తున్న ఆ డ్రోన్లు ఏ విధంగా అయితే పేలుతున్నాయి అవన్నీ కూడా మనం చూసాం. ప్రాణాలకి తెగించి రిపోర్ట్ చేస్తున్నారు. మీరు ఉన్న ప్రదేశంలో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? ఎక్కడ చూసినా కాల్పుల మోత, అలాగే సైరన్ మోతలు వినిపిస్తున్నట్లుగా మాకు తెలుస్తోంది. ప్రజెంట్ నేనున్న ప్లేస్లో నేను తప్ప ఇక్కడ బయట ఎవరూ లేరు. మొత్తం చీకటిమయమైంది, బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ఆల్రెడీ ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో ఈ వార్త చాలా మందికి తెలిసి అందరూ కూడా సంతోషించారు. సీజ్ ఫైర్ అనగానే సరే ఇప్పుడు ఈ కాల్పులు అనేది అలాగే ఈ బాంబింగ్ అంతా తగ్గుతుంది అని చెప్పి భావించారు. యుద్ధం అనేది ఎవరికి మంచిది కాదని ప్రజలు అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా పాకిస్తాన్ వైలేషన్కి దిగింది, సీజ్ ఫైర్ వైలేషన్కి దిగింది. దీంతో పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి గత 3 రోజులుగా ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కొనసాగుతుంది. మొత్తం బ్లాక్అవుట్ మనం చూడొచ్చు. పూర్తిగా ఎక్కడ ఏమీ ఒక్క షాపు కూడా ఓపెన్ లేదు, ఎవరు కూడా బయటికి రావడం లేదు. ఫైరింగ్ కూడా మనం చూసుకుంటే చాలా భీభత్సంగా కొనసాగుతుంది. ఎల్ఓసి ఎంబడ ఫైరింగ్ ఇక్కడ జమ్మూ నుంచి 24 kilometers దూరంలో ఉన్న బార్డర్లో కూడా అంకుర్ అనే దీంట్లో బార్డర్లో కూడా జరుగుతుంది. అలాగే సాంబా, అలాగే రాజోలి, పూంచ్, ఈ మొత్తం బార్డర్ ఏరియా ఎల్ఓసిలో ఉన్న బార్డర్ ఏరియాస్ అన్నిట్లో కూడా ఇప్పటివరకు గత 3 రోజులుగా ఎక్కడైతే భీభత్సంగా ఫైరింగ్ కొనసాగిందో అక్కడంతా కూడా మళ్ళీ తిరిగి ఫైరింగ్ కొనసాగింది. అలా కూడా అంతేకాకుండా డ్రోన్స్ కూడా ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు జమ్మూ వరకు అయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా డ్రోన్స్ ప్రయోగించిన దృశ్యాలు మనం చూసాము. అలాగే జనావాసాల మధ్య కూడా ప్రయోగించారు. అలాగే ఒక టెంపుల్ని కూడా టార్గెట్ చేసుకుని డ్రోన్ని ప్రయోగించడం జరిగింది పాకిస్తాన్. కాకపోతే భారత ఆర్మీ దాన్ని చాలా తిప్పికొట్టడం జరిగింది. గగనతలంలోనే దాన్ని నిర్వీర్యం చేసిన ప్రయత్నం జరిగింది. అయితే ఆ పడిన శకలాలతో కూడా ఎంత డ్యామేజ్ జరిగిందో అన్న దృశ్యాలు కూడా మార్నింగ్ నుంచి మనం చూసాము. కొంతమంది వ్యక్తులు గాయపడ్డారు. అలాగే అనేక ప్రాంతాల్లో 4 ప్రాంతాల్లో కూడా డ్రోన్లు తోటి ప్రయోగించిన జమ్మూ సిటీని పూర్తిగా టార్గెట్ చేసుకుంది. జమ్మూలో ఉన్న ఎయిర్పోర్ట్ని కూడా టార్గెట్ చేసుకునింది. ఫస్ట్ డే కూడా జమ్మూ ఎయిర్పోర్ట్ పైన డ్రోన్ని ప్రయోగించింది పాకిస్తాన్. అలాగే ఈ రోజు కూడా డ్రోన్ని ప్రయోగించింది. అయితే ఇండియన్ ఆర్మీ దాన్ని ఆకాశంలోని నిర్వీర్యం చేయడంతో ఎలాంటి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగకుండా చాలా వరకు కాపాడగలిగారు. కానీ బార్డర్ ఏరియాలో మాత్రం సిచ్యువేషన్ చాలా టెన్స్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచి షెల్లింగ్ ఓటి పడుతున్నాయో, బాంబింగ్ ఎక్కడి నుంచి జరుగుతుందో ఇవన్నీ కూడా తెలియని పరిస్థితి. అలాగే డ్రోన్స్ కూడా ప్రయోగిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీ మాత్రం గత 3 రోజులుగా ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్తుంది, అదేవిధంగా ఇప్పుడు కూడా అలాంటి సమాధానమే చెప్తుంది. అయినప్పటికీ ఎక్కడ రిలాక్స్ అవ్వలేదు. సీజ్ ఫైర్ అనగానే ఇంకా రిలాక్స్ అయిపోదామని ఆర్మీ ఎక్కడ రిలాక్స్ అవ్వలేదు. ఎప్పటికప్పుడు కూడా ఆర్మీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ ఇప్పుడు ఏదైతే పూంచ్ ఏరియాలో ప్రధానంగా మనం చూసుకుంటే అక్కడ రాజోలి ఏరియాలో ఇక్కడ అంతా కూడా చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఆస్తి నష్టంతో కూడా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున శబ్దాలు వినిపిస్తున్నాయని ఇక్కడున్న స్థానికులు కూడా అక్కడ లోకల్గా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఫోన్స్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్స్ కూడా పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ నేను చూస్తున్నా. ఇప్పుడు నేను జమ్మూలో ప్రధానంగా ఒక మార్కెట్లో ఉన్నాను. ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా నేను తప్ప ఇక్కడ అక్కడక్కడ వచ్చి బైక్లో కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళు తప్ప ఎవ్వరూ కనపడడం లేదు. పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ అనేది కొనసాగుతుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ డ్రోన్ వచ్చి పడుతుంది, ఏ శకలాలు వచ్చి పడతాయో అన్న టెన్షన్ వాతావరణమే కొనసాగుతుంది. పాకిస్తాన్ ఇలా చేస్తుందని మాత్రం ఎవరు అనుకోలేదు. ఎందుకంటే పాకిస్తానే వెళ్ళింది, అమెరికా దగ్గరికి వెళ్ళింది, కాళ్ళబేరానికి వెళ్ళింది, ఈ యుద్ధాన్ని ఆపాలని కోరింది. అంతా చేసిన తర్వాత పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తే సరే అని ఒప్పుకున్న తర్వాత తిరిగి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తీసుకొని వస్తుంది, సీజ్ ఫైర్ని వైలేషన్ చేస్తుంది పాకిస్తాన్ అని ఎవరు ఊహించలేదు. అయితే తిరిగి పాకిస్తాన్ మళ్ళీ తన వక్ర బుద్ధిని చూపించింది, తిరిగి వైలేషన్ చేసింది, తిరిగి ఫైరింగ్ కొనసాగుతుంది. సో ఇండియన్ ఆర్మీ కనిపిస్తున్నాయి. ఏ రాష్ట్రాల్లో మనకి ఎక్కువగా కాల్పుల మోత వినిపిస్తోంది? అనంతనాగ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అందింది. డ్రోన్ అటాక్స్ అక్కడ అనంతనాగ్ లో మనం చూసిన పెహల్గామ్ అటాక్ ఎక్కడైతే జరిగిందో ఉగ్రవాదుల అటాక్, దానికి సంబంధించిన జిల్లానే అనంతనాగ్. అక్కడ డ్రోన్లతో విరుచుకుపడుతున్నట్టే తెలుస్తోంది. మరి జమ్మూలో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? కాల్పుల మోతం అవుతోందా, లేకపోతే ఎక్స్ప్లోజన్ సౌండ్స్ వినిపిస్తున్నాయా? అసలు ఏంటి సిచ్యువేషన్ అసలు? ఇక్కడ మెయిన్గా జమ్మూకి ఎల్ఓసి బార్డర్ అనేది ఉంది కాబట్టి మెయిన్గా ఫైరింగ్ ఇక్కడ నుంచి షెల్లింగ్ జరుగుతుంది, ఫైరింగ్ జరుగుతుంది, భీభత్సంగా ఫైరింగ్ జరుగుతుంది. ఇంకా డ్రోన్స్ అయితే ఇక్కడ కాదు, శ్రీనగర్లో అలాగే రాజస్థాన్, అమృత్సర్ ఈ ప్రాంతాల్లో డ్రోన్స్ని చూస్తున్నామని చెప్పి మనకి న్యూస్ వస్తుంది. కానీ జమ్మూలో మాత్రం బార్డర్ ఏరియాలో ఏవైతే రాజోలి ఏరియా, సాంబా ఏరియా, పూంచ్ ఏరియా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలన్నింటిలో కూడా ఇప్పుడు షెల్లింగ్ కొనసాగుతుంది, ఫైరింగ్ కొనసాగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే 2-3
రోజుల్లో ఏదైతే జరిగిందో దానికంటే ఎక్కువ బీభత్సంగా అంటే చాలా అగ్రెసివ్గా పాకిస్తాన్ విరుచుకుపడుతుందని చెప్తున్నారు. సో ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇక్కడ మొత్తం అంతా కూడా మిలిటరీకి సంబంధించిన వెహికల్స్ కూడా వచ్చి అందరినీ కూడా లోపలే ఉండమని కూడా చెప్పడం జరిగింది. మొత్తం అంతా బ్లాక్అవుట్ చేయమన్నారు, బ్లాక్అవుట్ కొనసాగించమని చెప్పారు. అదే కొనసాగుతుంది. ఎక్కడ కూడా లైట్స్ కూడా వేసుకొని పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే హసీనా, మనం ఒక్క విషయం అయితే అర్థం చేసుకోవచ్చు, పాకిస్తాన్ దొంగ బుద్ధి అయితే మనకి బయటపడిందని చెప్పాలి. మనం ఒకవేళ అలర్ట్ గా లేకపోయి ఉంటే, సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది కాబట్టి రిలాక్స్ అయిపోయి ఉంటే, ఇప్పుడు మాత్రం ధీటుగా ఎదుర్కోకుండా ఉండే సిచ్యువేషన్ ఉంటే చాలా కష్టమై ఉండేది. కానీ పాకిస్తాన్ని మనం నమ్మలేదు పూర్తిగా అనేది అయితే మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే వెంటనే మనం ప్రతిదాడికి దిగాం, ధీటుగా సమాధానం చెప్పగలుగుతున్నాం. రైట్? ఖచ్చితంగా ఎందుకంటే నిన్నటి నుంచి కూడా మనం చూసుకుంటే ప్రధానంగా ఇండియన్ ఆర్మీ చాలా అలర్ట్గా ఉండడం వల్ల, మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ వల్ల మనం చూసుకుంటే 15 నగరాలు మొత్తం అంతా మన ఆర్మీ కాపాడిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఉన్న 15 నగరాలు ఏవైతే జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, అలాగే పంజాబ్లో ఉన్న 15 నగరాల్ని, ప్రధానమైన నగరాలని కూడా ఆర్మీ సేవ్ చేయగలిగింది. ఎందుకంటే వాళ్ళు ప్రయోగిస్తున్న మిసైల్స్ కానివ్వండి, వాళ్ళు ప్రయోగిస్తున్న డ్రోన్స్ని కానీ ఆకాశంలో నిర్వీర్యం చేయడం వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చాలా వరకు కాపాడగలిగాం. ప్రధానంగా పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద కూడా దాడి చేయడానికి సిద్ధమయ్యారు. దాన్ని కూడా ఆకాశంలోనే ఆ మిసైల్ని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. సో ఇవి ప్రధానమైన ఏరియాలన్నీ కూడా పాకిస్తాన్ ఇప్పుడు జమ్మూని కూడా టార్గెట్ చేసుకుంది. జమ్మూలో ఎయిర్పోర్ట్లు, జమ్మూతో పాటు శ్రీనగర్ ఎయిర్పోర్ట్, జమ్మూ ఎయిర్పోర్ట్, అలాగే పంజాబ్లో ఉన్న కొన్ని ఎయిర్పోర్ట్స్ని కూడా పాకిస్తాన్ టార్గెట్ చేసుకునేది. ఒకవైపు జనావాసాలను టార్గెట్ చేసుకోవడంతో పాటు, ఎయిర్పోర్ట్స్ని టార్గెట్ చేసుకోవడంతో పాటు, ఆర్మీ బేస్ క్యాంప్స్ని టార్గెట్ చేసుకోవడంతో పాటు వీటన్నిటిని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ దాడులు పాల్పడుతుంటే ఇండియన్ ఆర్మీ మాత్రం గట్టిగా తిప్పికొడుతుంది. కానీ ఇలాంటి సీజ్ ఫైర్ వైలేషన్ కూడా చేస్తుంది. మరి పాకిస్తాన్ రేపు ఏ విధంగా సమాధానం చెప్తుందో అనేది చూడాలి. మరి ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ ఏ విధమైన సమాధానం చెప్తుందో అనేది చూడాలి. ఎందుకంటే ఇండియా ఎక్కడ కూడా సీజ్ ఫైర్ని వైలేట్ చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా 3 గంటలు అంటే 3 గంటలు కూడా సీజ్ ఫైర్ పాటించలేకపోయింది పాకిస్తాన్ అని చెప్పొచ్చు. రైట్ హసీనా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.